హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపరేషన్ ప్లాన్ని చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో మనం వీక్ 2 ప్లాన్ చూద్దాం. ఆల్రెడీ వీక్ 1 ప్లాన్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరందరూ ఆ ప్లాన్ని ఫాలో అయ్యి చదువుంటారని అనుకుంటున్నాను అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం సెకండ్ వీక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎస్ఎస్సి సిజిఎల్కి ఇప్పుడు చూద్దాం అన్నమాట. సో ఈ వీక్లో కూడా 8 అవర్స్ ఆఫ్ స్టడీ అనేది మనం చేయాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 2.5 గంటలు, రీజనింగ్కి గంట, ఇంగ్లీష్కి జనరల్ అవేర్నెస్కి గంటన్నర, మాక్ టెస్ట్కి 1 గంట, మాక్ టెస్ట్ అనాలిసిస్కి అరగంట అనమాట మనం కేటాయించాలన్నమాట. సో ఒకవేళ మీకు మాక్ టెస్ట్లో కనుక 50లు 60లు వస్తున్నా పర్లేదు, ఖచ్చితంగా మాక్ టెస్ట్ అనేది రాయండి. మీకు చివరిలో హెల్ప్ అవుతుందన్నమాట. ఈ మాక్ టెస్ట్లే మీకు చివరిలో హెల్ప్ అవుతుందన్నమాట. సో మనం జనరల్ అవేర్నెస్తో స్టార్ట్ చేద్దాం. జనరల్ అవేర్నెస్లో మిడివల్ ఇండియా మొత్తం అంతా మనం ఈ వీక్లో కంప్లీట్ చేసేద్దాం. మొఘల్ ఎంపైర్, ఢిల్లీ సల్తనెట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండు ఈ వీక్లో మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాత మోడర్న్ ఇండియా నుంచి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఈ ఒక్క టాపిక్ మనం ఈ వీక్లో కవర్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏప్రిల్ మంత్ మొత్తం కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీక్లో మనం చదవడానికి ట్రై చేద్దాం. తర్వాత స్టాటిక్ జీకేలో ఏవైనా మీ ఇష్టం ఒక 2 టాపిక్స్ తీసుకొని స్టాటిక్ జీకే కూడా కవర్ చేయండి. సో ఫిజిక్స్ వచ్చేసి లైటు, ఎలక్ట్రిసిటీ, సౌండ్ ఈ 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ 3 టాపిక్స్ కూడా ప్రాపర్గా మనం నోట్స్ రాసుకొని చదవడానికి ట్రై చేయాలన్నమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మిగిలిపోయిన టాపిక్స్ అన్నీ వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ ఇవన్నీ కూడా ఈ వీక్లో మనం కవర్ చేయాలన్నమాట. ఆ తర్వాత వెకాబులరీకి వచ్చేసి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కంటిన్యూ చేయండి. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇంకా బాగా చదవడానికి ట్రై చేయండి. తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఏదైనా 3 తీసుకొని ఆ 3 కూడా మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ నీట్గా ప్రాపర్గా కవర్ చేయాలా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అర్థమెటిక్లో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేది డైలీ 20 మినిట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో క్యాలిక్యులేషన్లో ఏమేమి వస్తాయో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో ఇప్పుడు చెప్పట్లేదు అనమాట. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ 3 టాపిక్స్ కూడా ప్రాపర్గా నోట్స్ రాసుకొని మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి అడ్వాన్స్ మ్యాథ్స్లో ప్రీవియస్ వీక్లో మనం ఏం చేసాం, ట్రిగ్నోమెట్రీ సగం చదివాం. సో ఈ వీక్లో దానికి కంటిన్యూషన్ చేయాలన్నమాట. ఆ కంటిన్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రాపర్గా మనం రివిజన్ కూడా ట్రిగ్నోమెట్రీని చేయాల్సిందే ఈ వీక్లో. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్లో కోడింగ్, డికోడింగు, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ ఈ 3 టాపిక్స్ తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ బాగా ఎక్కువ చేయాలన్నమాట రీజనింగ్కి. అప్పుడే మనం స్పీడ్గా చేసి ఎక్కువ స్కోరు రీజనింగ్లో చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇదండి మనం సెకండ్ వీక్లో ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ సబ్జెక్ట్ వారీగా. సో సెకండ్ వీక్లో ప్రాపర్గా ప్రిపేర్ అవుతాను అనుకుంటూ, సో వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.